ఫైనల్గా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ని కలిశారు. సో ఇప్పుడు జీ జిన్పింగ్ నవ్వేడా నవ్వలేదా, రష్యా నుంచి వచ్చిన పుతిన్ గారి యొక్క ముఖములో ఆ కవళికలు ఇవన్నీ ఏమిటి మనం పట్టించుకోకూడదండి. గౌతమ బుద్ధుల వారు ఒక మాట అంటారు. ఆయన ఏమంటారు అంటే, నీకు ఒక అతిపెద్ద సమస్య వచ్చింది అనుకో, నువ్వు ఒక చిరునవ్వు విసురు. ఎందుకు? స్మాల్ స్మైల్. దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ సమస్యను నేను ఎదుర్కోబోతున్నాను అనే ధైర్యము వస్తుంది. ఒక చిన్న నవ్వు మీకు ఎంతటి పవర్ని ఇస్తుంది అంటే, సమస్య వచ్చినప్పుడు భయపడకు, తొణకకు, బెణకకు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కొని ఒక గొప్ప సందేశాన్ని ఆయన మనకు ఇచ్చారు. సో ఇవాళ జీ జిన్పింగ్ యొక్క ఫేస్ ఏంటి, పుతిన్ గారి యొక్క హావభావాలు ఏంటి మనకు అనవసరం. ఇప్పుడు మోదీ గారు వెళ్ళారు అనుకోండి, ఇది చాలా చాలా పెద్ద విషయం అండి. ఎందుకు అంటే మనము ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 2020 మీకు కోవిడ్-19 అన్నాము, కరోనా అన్నాము, చైనా వాడి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లడాక్ వద్దకు వచ్చి మనల్ని బెదిరించడం, ఇదంతా మనం మర్చిపోతామా? సో ఇలాంటి ఒక కాంటెక్స్టులో 7 ఏళ్ల తరువాత మోదీ గారు చైనా వెళ్తున్నారు. ఒక్క 10 నిమిషాలు మాట్లాడాలి. ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయము, జీ జిన్పింగ్ మోదీ గారిని కలవడంతో ఒక మాట అన్నాడు, మనం మంచి మిత్రులుగా ఉండాలి, మంచి పార్ట్నర్స్గా ఉండాలి, ఇదే రైట్ చాయిస్. ఎందుకు? గత 6 నెలల నుంచి కూడా చైనా వాళ్ళ రెవెన్యూస్, జీడిపి, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ కొట్టండి. మన జీడిపి 7.8 అంటే చైనా వాడిది ఆల్మోస్ట్ 5 అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీకు ఈ ఆయిల్ వ్యాపారంలో, పెట్రోలియం ప్రోడక్ట్స్లో చైనా వాడిని మించిపోయి, మొన్న మాట్లాడడం, ఏకంగా యుక్రెయిన్కి డీజిల్ సరఫరా చేస్తున్న నంబర్ 1 కంట్రీగా భారత్ ఇవాళ ఎదిగింది. కాబట్టి మనతో స్నేహము, మనతో పార్ట్నర్షిప్ అనేది చైనా వాడికి చాలా ముఖ్యం. కానీ అమెరికా వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే 50% టారిఫ్. సో భారత్ చాలా పెద్ద సమస్యల్లో ఉన్నట్టుగా వాళ్ళు అంటే వెస్టర్న్ మీడియా ఒక క్రియేషన్, ఒక నేరేటివ్ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం చూసామనుకోండి, 2020 నుంచి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాల్సిన సంఘటనలు చాలా చాలా ఉన్నాయి. అన్నీ మర్చిపోదామండి, ఇక మీదట మన మధ్య ఫ్రెండ్షిప్, ఇలా మాట్లాడతామా? ఖచ్చితంగా లేదు. మోదీ గారి ముఖములో ఆ చిరునవ్వు అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే వెస్టర్న్ మీడియాను మీరు గమనించారు అనుకోండి, వరుస పెట్టి కథనాలు, మీకు రష్యా చైనా ట్రాప్లో భారత్ పడిపోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, ఇది వీళ్ళ నేరేటివ్. మరి అమెరికా ట్రాప్ ఏమిటి? సో ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో మీరు గమనించారు అనుకోండి, అమెరికాతో మనకున్న శత్రుత్వము, చైనాతో ఉన్న శత్రుత్వం అన్నప్పుడు చైనానే మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు, అవునా? 2020 నుంచి వాళ్లతోనే కదండి మనకు సమస్యలు. ఇండియా చైనా అని మాట్లాడారు అనుకోండి, సరిహద్దులే కదా. సో ఈ సరిహద్దుల వద్ద సమస్యలు తీరితేనే మన ఫ్రెండ్షిప్ ఉంటుంది అనేది మోదీ గారికి తెలియదా? ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ని సౌత్ టిబెట్ అని వాడు దశాబ్దాల వారీగా మాట్లాడుతున్నాడు, ఇవాళ కాదు అంటాడా? అక్సై చిన్ ఇష్యూని మీరు ఎలా చూస్తున్నారు? ఇవాళ అక్సై చిన్ని విడిచిపెట్టి వాడు వెళ్ళిపోతాడా? వెళ్ళడు కదా. కాబట్టి చైనాతో ఎలా మనం వ్యవహరించాలి బాగా మనకు తెలుసు. అట్ ది సేమ్ టైం అమెరికా అన్నారు అనుకోండి, ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో కూడా మనము అమెరికాతో ఈ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి నెగోషియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, చేసుకోవచ్చు కదండి, 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం అండి ఇది, దీనిని మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారని అమెరికా వాడు ఇవాళ మనల్ని అడుగుతున్నాడు. మనం ఎందుకండి సంతకాలు పెట్టడం లేదు? మీకు ఐడియా ఉందా? GMO గురించి మాట్లాడాం, జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అని మాట్లాడాం. ఇది ఇంత ప్రమాదకరమైన విషయమా అంటే వచ్చే వీడియోలో నేను మీకు షాకింగ్ వార్తలు చెప్తాను. ఈ నిజాలు తెలిసిన తరువాత ఏ ఒక భారతీయుడు కూడా అమెరికాతో ఈ అగ్రిమెంట్ చేసుకోవాలని ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. నాకు తెలిసి మనకు మన దేశము ముఖ్యం,
చాలామంది ఉన్నారు, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వాళ్ళు డబ్బులు పంపిస్తున్నప్పుడు ఈ ట్యాక్సులు ఏంటి, అనవసరం కదా, మోదీకి ఏం పోయింది, సంతకాలు పెట్టేవచ్చు కదా. చాలామంది మిత్రులు మాట్లాడతారు. అంటే ఇక్కడ దేశము ముఖ్యమా, మా కుటుంబము ముఖ్యమా ఆలోచించాలి. కానీ మీరు ఈ 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ ట్రేడ్ అగ్రిమెంట్లో సంతకాలు చేశారు అంటే ఇది సర్వనాశనం అండి. దేశానికి ఇది పట్టిన శాపం. కాబట్టే మోదీ నా ప్రాణాలే పోయినా నేను ఈ విషయాలలో మన ఫార్మర్స్ డైరీ ప్రోడక్ట్స్ ఈ విషయాలలో నో కాంప్రమైజ్ క్లియర్గా చెప్తున్నాం. ఇప్పుడు మరి చైనా ఈయన వెళ్ళారు కదా, జీ జింగ్పింగ్ మీకు 10 నిమిషాల అపాయింట్మెంట్ అనుకున్నారు, 20 నిమిషాలు దాటిపోయింది. అంటే ఇలాంటి విషయాలు మీరు గమనించాలి. డ్యూరేషన్ 10 మినిట్స్ అంటే 10 మినిట్స్ అయిపోతుందండి, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. లేదు ఇంకొక 10 నిమిషాలు మాట్లాడాలి అంటే కొన్ని క్రిటికల్ ఇష్యూస్, క్రిటికల్ ఫ్యాక్టర్స్, దీని విషయంలో మనం కలిసి మాట్లాడదామని అనుకునే వీళ్ళు కూర్చుంటారు. ఇప్పుడు చూసారనుకోండి, రష్యాలో వ్లాదిమిర్ పుతిన్తో 30 నిమిషాల అపాయింట్మెంట్, చాలా పెద్దదండి. 30 మినిట్స్ ఇంటర్నేషనల్ లీడర్స్ కూర్చొని మాట్లాడడము అంటే చాలా పెద్ద మీటింగ్. మొన్న వ్లాదిమిర్ పుతిన్కిను డొనాల్డ్ ట్రంప్కి 2 గంటల సేపు, అంటే ఏ స్థాయిలో ఈ నెగోసియేషన్స్ జరిగి ఉంటాయో చూడండి. అలాంటిది మోదీ గారు ఏకంగా గంట సేపు పుతిన్తో కూర్చొని ప్రైవేట్ మీటింగ్ పెట్టుకున్నారు అంటే ఎన్నెన్ని నిర్ణయాలు, ఎలాంటి విషయాలు వీళ్ళు మాట్లాడతారు. సరిగ్గా ఇవాళ చైనాలో అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలో మీకు మోదీ గారు పుతిన్ గారితో మాట్లాడతారు. సో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ మూడ్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అమెరికాపై మనము తీసుకోబోతున్న నిర్ణయాలు. సో ఎలాంటి నిర్ణయాలు ఉండాలి అంటే మీకు మళ్ళీ అమెరికా కోలుకోకూడదు. ఇది రష్యా వాళ్ళు ఆలోచిస్తారు, చైనా వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకంటే చైనా ఇవాళ లిటరల్గా వాళ్ళు ఎలా చూస్తున్నారంటే అమెరికా పతనం అయిపోతే మేమే నంబర్ 1 కంట్రీ కదా, ఇందులో భారత్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే ఈరోజు మోదీ గారు చెప్పిన నాకు తెలిసిన ఒక ముఖ్యమైన విషయము, మేము డైరెక్ట్ ఫ్లైట్స్ని మేము రివైవ్ చేసేసాం. అంటే భారత్ నుంచి చైనా, చైనా నుంచి భారత్కు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి. అంటే మీకు వీసా అనేది చాలా రిలాక్స్ అయిపోయింది. సో ఇది మంచి విషయం, ఇలాంటిది మాట్లాడొచ్చు. కానీ సరిహద్దులు అన్నారు అనుకోండి, ఇక్కడ శత్రుత్వమే కదా. ఒక్క భారత్కి చైనాకు మాత్రమేనా అంటే కాదు, అక్కడ భూటాన్ ఉంది. వాళ్ళ చూడండి, ఈ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో నేపాల్ యొక్క ప్రధానమంత్రి కూడా వచ్చారు. ఈ లీపూలా పాస్ అని అంటాం చూసారా, కైలాస మానస సరోవరం యాత్ర వెళుతున్నప్పుడు ఈ లీపూలా పాస్ అనేది మాది అని చెప్పి ఇక్కడ కూడా నేపాల్ ప్రధానమంత్రి మాట్లాడితే మనము సైలెంట్గా ఉన్నాం. కొన్ని ప్రశ్నలకు మౌనమే జవాబు. కానీ చైనా వాళ్ళు కూడా ఈ విషయంలో సైలెంట్గా, ఆ టైంలో మీరు చూసారనుకోండి, అవును ఇది మీదే అని చెప్పి నేపాల్కి సపోర్ట్గా చైనా వాడు నిలబడ్డాడు. బార్డర్ ఇష్యూస్ కదా, ఇవాళ సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు? మనతో పని ఉంది. ఇది మనం గమనించాలి. చైనాకు మనతో పని ఉంది కాబట్టి వాడు మనకు రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి మోదీ గారిని స్వాగతిస్తున్నాడు. ఇక్కడ మనము ఎలా ఉండాలి చెప్తున్నా కదా, వాడు నవ్వాడా ఏడ్చాడా మనకు అనవసరం, కానీ మనము మాత్రం మన ఎజెండాలో ఉండాలి. మీకు రష్యా చైనా ట్రాప్లో కాదండి, భారత్ ట్రాప్లో రష్యా చైనా పడిపోతుందా, అలాంటి ఆలోచన మనకు ఉండాలి. అంటే ద హంటర్ ఈజ్ హంటెడ్ అంటారు చూసారా, రష్యా వాళ్ళు మనల్ని ఏదో ఒక రకంగా మబ్బి పెట్టాలనుకోవచ్చు, చైనా వాడు ఇదే పని చేయొచ్చు, కానీ వాళ్లను బోల్తా కొట్టించే కెపాసిటీ నరేంద్ర మోదీ గారికి ఉందని మీరు భావిస్తున్నారా? మరి చైనా కూడా మొన్నటి వరకు మన బద్ధ శత్రువే కదా, ఇవాళ సడన్గా అన్ని మర్చిపోయాము, లెట్ us హ్యావ్ ద ఫ్రెండ్షిప్ అంటే మనము ఒప్పుకుంటామా? సో ఈ చెస్ బోర్డులో ఎవరి ఆట బెటర్గా ఉంటుంది, ఎవరు బెటర్ గేమ్ ఆడగలరు, మీకు ఏమనిపిస్తుంది? చైనా అయితే వెళ్ళారు, జీ జింగ్పింగ్ని అయితే కలిశారు, ఇప్పుడు ఈ ఆట ఎటు నుంచి ఎటు వెళుతుంది ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.